హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరియు ముందుగా నానబెట్టి పెట్టుకున్న మినపప్పును వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పును రుబ్బుకునేటప్పుడు నీటిని వాడకూడదు. మిక్సీ పట్టుకున్న మినప్పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కినాక ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మినప్పిండి మిశ్రమాన్ని ఇలా ఒత్తుకొని మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్ మీద పెట్టి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మినప్పప్పు ఎక్కువ గంటలు నానబెట్టుకోవటం మూలాన ఎటువంటి సోడా ఉప్పు లేకుండా గారెలు చాలా బాగా పొంగుతాయి. ఈసారి మీరు గారెలు తయారు చేసేటప్పుడు ఈ టిప్ని తప్పకుండా పాటించండి. ఇప్పుడు దీనికి కావాల్సిన కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ, చింతపండు రెబ్బ, కొద్దిగా ఉప్పు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలు కొబ్బరి పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.